ఒక 5 టాప్ షోస్ మా కోసం అచ్చా, చెప్పండి. 5 టాప్ షోస్. డెఫినెట్లీ 2010లో ఇంటర్నేషనల్ మ్యాజిక్ కాన్ఫరెన్స్ జరిగింది మాయా ఓకే. అని కేరళలో. హ్మ్. ఐఎమ్ ద ఫస్ట్ గర్ల్ మెజిషియన్ ఫ్రమ్ అవర్ స్టేట్ టు గెట్ ఫస్ట్ ప్రైజ్ ఆన్ దట్ స్టేజ్ అనమాట. యూజువలీ కేరళ కాంపిటీషన్లో తెలుగు వాళ్ళు గెలవడం అనేది నేను ఫస్ట్ మెజిషియన్ని. ఓహ్! అది ఇంటర్నేషనల్ మ్యాజిక్ ఉమెన్స్ మ్యాజిక్ కాన్ఫరెన్స్. మెజిషియన్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చారు, ఫీమేల్ మెజిషియన్స్. హుహు. అందులో నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టాను. దట్ ఈస్ మై, అంటే ఇప్పటికీ నేను ఇఫ్ ఐ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా అవార్డ్స్ వచ్చాక కూడా దట్ ఈస్ మై ఫస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఓకే. అండ్ వరల్డ్ రికార్డ్ చేశాను నేను. 12 అవర్స్ నాన్ స్టాప్ మ్యాజిక్ చేశాను. దట్ 12 ఈస్ అవర్స్ చేశారు. యా, 12 అవర్స్ హౌ ఇట్ ఈస్ చేశాను. పాసిబుల్? అంటే 12 అవర్స్ చేయడం అంటే మనం కూర్చోన్నా, నిలబడాలన్నా కొంచెం చాలా కష్టం. ఆఫీస్‌లో కూర్చొని వర్క్ చేయాలన్నా కూడా చాలా కష్టం. 12 అవర్స్ మీరు మ్యాజిక్ షో ఎట్లా పాసిబుల్ అయింది? వెన్ ఐ వాజ్ 17, ఇంకా 18 వస్తున్నాయి అన్నప్పుడు మా ఫాదర్ ఒక ఈవినింగ్ అడిగారనమాట నన్ను, వరల్డ్ రికార్డ్ చేస్తావా అని. వినడానికి చాలా బాగుందని చేసేస్తా అన్న. అనగానే ఆయన అన్నారు 12 అవర్స్ చేయాలి. చేసేస్తా. అంటే పేరు టైటిల్ బాగుంది కదా, వరల్డ్ రికార్డ్. సో ఐ సెడ్ చేసేస్తానన్న. దెన్ ఆయన అన్నారు ఆలోచించి చెప్పు. లేదు చేసేస్తానన్న. అన్నాక దెన్ హీ సెడ్ 12 అవర్స్ నుంచోవాలి అని అంటే, హా అని ఫస్ట్ నువ్వు ఒక గంట సేపు నుంచో ఇప్పుడు అన్నారు. ఐ థింక్ నేను ఒక 20 మినిట్స్ నుంచున్నానేమో అంతే. యాహ్! ఆ తర్వాత నేను అన్నాను స్టేజ్ మీద చేస్తాను అని అన్నా. బట్ ఐ డోంట్ నో ఆయనకి ఏ కాన్ఫిడెన్స్ ఉందో నా మీద. వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే. మేము ఒక 3 మంత్స్ వర్క్ చేసాం ఆ ప్రాజెక్ట్ మీద. ఆల్ ఇద్దరం 3 మంత్స్ వర్క్ చేసి 12 అవర్స్‌కి సరిపడా మ్యాజిక్ మెటీరియల్ హ్మ్. అండ్ 12 అవర్స్ ప్రోగ్రామ్ స్కెడ్యూల్, అంటే ఎలా చేయాలి, హౌ డు వి పుట్ ఇట్ లైవ్ అనేది వి వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ ఈ 12 అవర్స్ ప్రాజెక్ట్ కోసం నాకు చాలామంది మెజిషియన్స్ వాళ్ళ మ్యాజిక్ మెటీరియల్ నాకు ఇచ్చారనమాట. ఎందుకంటే ఏ మెజిషియన్ దగ్గర అవునా? 12 అవర్స్ చేసే కాంటెంట్ ఉండదు ఉండదు. కాబట్టి రిపీట్ కూడా కావద్దు రిపీట్ మళ్ళీ. ఉండదు. అండ్ ఈ 12 అవర్స్ రికార్డ్ కోసము బేసిక్‌గా ఇది ఒక మై రికార్డ్ ఈస్ వెరీ యూనిక్. నేను సోషల్ కాజెస్ మీద చేశాను. 12 సోషల్ కాజెస్ మీద. ఈ ప్రాజెక్ట్ రాసింది ఫణిమాధవ్ కస్తూరి గారు. హి ఈస్ అ వెరీ వెల్ నోన్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ అ మెజిషియన్, ఓకే. వెంట్రిలోక్విస్ట్ యాహ్! ఆల్సో. సో ఆయన ప్రాజెక్ట్ రాశారు. అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి నాగేశ్వరరావు గారు సీనియర్ మెజిషియన్. యూ డోంట్ బిలీవ్, ఆయన లిటరలీ 4 AM ఇన్ ద మార్నింగ్ దాకా నాతో కూర్చునేవాళ్ళు. రాత్రి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఎందుకంటే మార్నింగ్ అంతా వి యూజ్డ్ టు ప్లాన్. అండ్ ఆయన ఈవినింగ్ వచ్చి ఆల్మోస్ట్ నెక్స్ట్ డే 4 AM దాకా కూర్చొని ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే ఆహ్, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఓల్డ్ ట్రిక్స్ అన్నీ ఎళ్ళిపోయాయి హ్మ్. మార్కెట్‌లోంచి. బట్ హి ఈస్ అ వెరీ సీనియర్ మెజిషియన్. మా నాన్నగారు ఆయన దే ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ అనమాట. సో, ఆయన పాత ట్రిక్స్ అన్నీ నాకు నేర్పించడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఈ 12 అవర్స్ నాన్ స్టాప్ మ్యాజిక్‌లో ప్రతి అవరు ఒక సోషల్ కాజ్ మీద ట్రిక్స్ చేద్దామని ప్లాన్ అనమాట. ఓకే. సో, దానికోసం వి కన్సల్టెడ్ సీనియర్ మ్యాజిషియన్ డాక్టర్ బిఎన్ఎస్ కుమార్ గారు అండ్ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు హూ ఈస్ మై గురు. సో, వీళ్ళందరూ దే హావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు దిస్ ప్రాజెక్ట్. ప్లాంట్ ట్రీస్ కానియండి, సేవ్ ఎన్వైర్న్మెంట్, కన్జర్వ్ వాటర్, కన్జర్వ్ పెట్రోల్, నో ఎయిడ్స్ అని, గుడ్ హ్యాబిట్స్, నో యాహ్! ఆల్కహాల్, ఇలాగా 12 అవర్స్ ఒక్కొక్క సోషల్ కాజ్ మీద నేను వరల్డ్ రికార్డ్ చేశాను. ఫస్ట్ 1 అవర్‌లో స్టేజ్ మీద వి హ్యాడ్ లాట్ ఆఫ్ లైటింగ్, అంటే పెద్ద ప్రాజెక్ట్, టూ మచ్ ఆఫ్ లైట్స్. ఫస్ట్ అవర్‌లో ఆ లైట్స్‌కి ఐ వాస్ స్వెటింగ్ కంప్లీట్‌లీ. ఓకే. ఐ వాస్ లైక్ ఓకే, నేను ఇంకా ఐ డోంట్ థింక్ ఐ కెన్ కంటిన్యూ అనిపించింది. ద మూమెంట్ ద లైట్స్ వర్ ఆఫ్ అండ్ ద ఎన్వైర్న్మెంట్ వాస్ సెట్, నేను ఐ డోంట్ నో 12 అవర్స్ చేసేసాను నేను. ఈవెన్ పట్టాభిరామ్ అంకుల్ సీనియర్ మెజిషియన్, ఆయన ఎలా చేయగలిగావు రమ్య అంటే ఐ డోంట్ నో. నేను కమిటెడ్. మ్యాజిక్ అనేది ఆ స్టేజ్ ఎక్కాక నో మ్యాటర్ వాట్ ద షో మస్ట్ గో ఆన్. యెస్. సో, నా కమిట్మెంట్ 12 అవర్స్ చేయాలి. నేను చేసేసాను. యాహ్! పట్టుదలతో అంతే. మొత్తం కంప్లీట్ చేసేసారు. అంతే. సక్సెస్ విషయానికొస్తే మీరెప్పుడైనా స్టేజ్ పైన ఫెయిల్ అయిన సందర్భాలున్నాయా? మ్యాజిక్ షో చేస్తూ, చేస్తూ మధ్యలో ఆగిపోవడం కొంచెం. ఆగిపోవడం కాదు. డెఫినెట్‌లీ మ్యాజిక్‌లో సమ్‌టైమ్స్ చాలా సీనియర్ మెజిషియన్స్ గూడా
దే మైట్ కమిట్ సమ్ మిస్టేక్స్ అనమాట. కాకపోతే వన్ బ్యూటీ ఆఫ్ మ్యాజిక్ ఇస్ ఆడియన్స్‌కి మ్యాజిక్ రాదు. సో సో even if I have done mistakes definitely sometimes it's all timing అండి. హాత్ కి సఫాయి అంటారు. ఇట్స్ ఆల్ టైమింగ్. సో సమ్‌టైమ్స్ ఆ టైం మిస్ అయినప్పుడు లేదా ఎన్వైర్న్మెంట్ సపోర్ట్ చేయనప్పుడు సమ్‌టైమ్స్ హ్యాండ్స్ స్వెట్ అవుతూ ఉంటాయి. జారడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మ్యాజిక్‌లో నేను నేర్చుకుంది ఏంటంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ కన్నా కూడా ఒక మిస్టేక్ జరిగితే స్టేజ్ మీద హౌ డు యూ కవర్ ఇట్ అప్ యెస్. అనేది నేను చాలా బాగా నేర్చుకున్నాను. అది మెయిన్ మా ఇంపార్టెంట్. నా మన నా సీక్రెట్స్ గురువులు బయట ఎవరైతే పడకుండా. చాలా మంది నేర్పారు నాకు మ్యాజిక్. ఎవరెవరైతే నేర్పారో వాళ్ళందరి దగ్గర నేను నేర్చుకుంది ఇదే. సో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎంత బాగా కవర్ చేస్తారు అనేది ఐ లెర్న్డ్. ఇప్పుడు మా కోసం ఒక మ్యాజిక్ చేసి చూపియండి. షూర్. ఐ డూ దిస్ ట్రిక్. నేను వస్తూ ఐ జస్ట్ మేడ్ దిస్ ట్రిక్ అనమాట ఆన్ ద వే. ఐ హ్యావ్ అ నోట్ ప్యాడ్ ఇక్కడ. ఓకే. ఓకే. అండ్ ఈ నోట్ ప్యాడ్లో ఐ హ్యావ్ డ్రాన్ డిఫరెంట్ సింబల్స్. కెన్ యూ సీ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ట్రిక్ మీరు కూడా చేస్తారు. ఓకే. ఆల్ రైట్. ఈ పేపర్ ఒకటి తీసుకోండి మీరు అండ్ ఈ మార్కర్ మీరు తీసుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఎక్కడైనా లిఫ్ట్ చేయండి. అక్కడున్న Okay. డ్రాయింగ్ చూసుకోండి. ఓకే. మీరు డ్రాయింగ్ చేయండి. Hmm. సేమ్ నేను కూడా చేస్తాను. ఆల్ రైట్. నేను కూడా ఎక్కడో ఒక చోట ఇలా లిఫ్ట్ చేస్తాను. డ్రాయింగ్ చూస్తాను. నేను కూడా డ్రాయింగ్ చేస్తాను. మీ డ్రాయింగ్ నాకు చూపించకూడదు. ఓకే. ఆల్ రైట్. రైట్. ఓకే. లిఫ్ట్ చేసి చూడండి. క్లియర్? క్లోజ్ చేయనా? చేయండి. Okay, right? Wait, before drawing, just hold it. Show the paper empty. Yeah? ఎంప్టీ పేపర్. Ready? Okay, just look into my eyes. Yeah? మీ డ్రాయింగ్ విజువలైజ్ చేసుకోండి. ఓకే. మీ డ్రాయింగ్ మీ కళ్ళ ముందు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. రైట్. క్లియర్గా ఉంది డ్రాయింగ్. క్లియర్గా ఉంది. Are you ready to draw? యా. All right. Let's draw. నేను కూడా ట్రై చేయాలి. Draw చేయండి. నా డ్రాయింగ్ అయిపోయింది. ఆర్ యూ రెడీ? యా. నాది కూడా అయిపోయింది. మీది కూడా అయిపోయిందా? ఓకే. రెడీ? 3, 2, 1. సేమ్ డ్రాయింగ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ మ్యాజిక్ అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా కోసం ఈ ట్రిక్ రివీల్ చేయగలరు? మ్యాజిక్ అనేది ఒక సీక్రెటివ్ ఆర్ట్ అనమాట. సో ఒక స్టూడెంట్గా చేరితేనే డెఫినెట్లీ ఐ విల్ రివీల్ అనమాట. సో అదర్వైజ్ ఐ విల్ నాట్. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర స్టూడెంట్గా జాయిన్ కావాలంటే మీరు ఏమైనా అంటే స్కూల్ ట్రైనింగ్ స్కూల్స్ అట్లాంటివి ఏమన్నా పెట్టారా? లేకుంటే ఆన్లైన్లో కానీ అట్లా ఏమన్నా వీ ఉందా హ్యావ్ మీ అ దగ్గర? ఫౌండేషన్ అండి, ఆర్కేఎస్ వండర్ వరల్డ్ అని. ఓకే. ఆర్కేఎస్ వండర్ వరల్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మై ఫాదర్ అనమాట. సో ఆర్కేఎస్ వండర్ వరల్డ్ అనేది చాలా సోషల్ యాక్టివిటీస్ చేసింది అండ్ మ్యాజిక్ నేర్పిస్తుంది. డ్యూరింగ్ కోవిడ్ కూడా మేము చాలామంది మెజిషియన్స్కి అండ్ అదర్ ఆర్టిస్టులు who Okay. are in need of essentials, RKS Wonder World has supported them. Of course, RKS Foundation ki చాలా మంది డొనేషన్స్ కూడా ఇచ్చారు. డ్యూరింగ్ దట్ టైమ్ వీ కుడ్ మొబిలైజ్ ఫండ్స్ అండ్ గివ్ ఎసెన్షియల్స్ టు ఆర్టిస్ట్ అనమాట. సో ఆర్కేఎస్ వండర్ వరల్డ్ టీచర్స్ మ్యాజిక్ ఆల్సో అండ్ ఐ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ టు హూమ్ ఓకే. మ్యాజిక్ నేర్పించాను నేను వాళ్ళకి అండ్ they are on international stages and they won many prizes. Yeah. అంటే ఇప్పుడు ఇది లేడీస్ కూడా నేర్పిస్తుంటారా? మ్యాజిక్ కి జెండర్ లేదు. యూ కెన్ సీ మీ యాజ్ అన్ Yeah. ఎగ్జాంపుల్. సో చాలా మంది మెజిషియన్స్ నేర్చుకున్నారు అండ్ చాలా మంది ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ది జెండర్. యా. ఇప్పుడు మేడం మీరు ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్తున్నారు కదా, అంటే ఆఫ్లైన్లో ఉందా ఆన్లైన్లో ఉందా? ఒకవేళ మీరు ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది మీది? ఆర్కేఎస్ వండర్ వరల్డ్ అనేది మా ఫౌండేషన్ అండి. ఓకే. మా నాన్నగారు ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని. ఆర్కేఎస్ ఫౌండేషన్ ఇస్ ఫర్ ఈవెంట్స్ పర్పస్ అండ్ మేము చారిటీ చేస్తాము. డ్యూరింగ్ కోవిడ్ కూడా వీ హ్యావ్ గివెన్ ఎసెన్షియల్స్ టు మెనీ మెజిషియన్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్
ఆఫ్ కోర్స్ ఫండ్స్ అవన్నీ చాలామంది డొనేట్ చేశారు ఆ టైంలో. సో, ఆర్కేఎస్ ఫౌండేషన్ ఏంటంటే మ్యాజిక్ నేర్పిస్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యాజిక్‌ని మన తెలంగాణ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది ఒక ఆర్ట్ ఫార్మ్ లాగా. సో, తెలుగు యూనివర్సిటీలో దీన్ని ఒక కోర్స్‌గా గూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో, పీపుల్ కెన్ జాయిన్ దేర్ ఆర్ గురుముఖంగా మెజిషియన్ దగ్గర నేర్చుకోవచ్చు.